ఆ ముసలి వ్యక్తి తాను తెలియకుండానే ఆ కాగితాన్ని విప్పాడు. అందులో దేవత బొమ్మ ఉంది. మరుక్షణమే అందులోంచి వందల కొలది బొద్దింకలు బయటికి రావడం మొదలయ్యాయి. ఈ వింత సంఘటన ఆ వృద్ధుడిని ఆశ్చర్యపరిచింది. అతను వెంటనే బొమ్మను తనిఖీ చేయడానికి దాని అడుగు భాగాన్ని జాగ్రత్తగా తెరిచాడు. కాని దాని లోపల మామూలు చిరిగిన గుడ్డ ఉంటుందని ఎవరికి తెలుసు? అయితే ఆ వృద్ధుడు దాన్ని విప్పినప్పుడు దాని లోపల మెరుస్తున్న బంగారు ముక్క మరియు బంగారు ముక్కపైన ఒక గేర్ కూడా కనిపించింది. ఇది చూసిన ఆ వృద్ధుడు ఏమీ ఆలోచించకుండా గేర్ను తిప్పాడు. కాని చాలాసేపటి వరకు అందులో ఎలాంటి ప్రక్రియ జరగలేదు. ఇది చెడిపోయిందని ఆ వృద్ధుడు అనుకున్నాడు. సరిగా మరుక్షణమే ఆ బంగారు ముక్క నుంచి 6 పదునైన పంజాలు బయటికి వచ్చాయి. అయితే అతను 2 సెకలపాటు సంతోషించేలోపే ఆ పంజాలు అతని అరచేతిలోకి లోతుగా గుచ్చుకున్నాయి. తీవ్రమైన నొప్పి ఆ వ్యక్తిని వెంటనే వణకడానికి బలవంతం చేసింది. దీంతో అతను భయంతో వెంటనే ఆ బంగారు ముక్కను లాగి బయటికి తీశాడు. ఆ వస్తువుకు ప్రాణం వచ్చినట్లుగా అనిపించింది. అది నెమ్మదిగా తన పంజాలను లోపలికి లాక్కుంది. మొదట్లో ఆ వృద్ధుడు యంత్రంలో ఏదో లోపముందని అనుకున్నాడు. అందుకే అతను దానిని వదిలేసి తన గాయాలకు చికిత్స చేయించుకోవడానికి డాక్టర్ వద్దకు వెళ్లాడు. గాయానికి కట్టిన తర్వాత అతను ఇంటికి వచ్చినప్పుడు అర్ధరాత్రి అతనికి అకస్మాత్తుగా ఆకలి, దాహం వేయడం మొదలైంది మరియు అతని మనసులో పచ్చిమాంసం తినాలనే కోరిక కలిగింది. కాని అతను సమయానికి తన మనసును ఆపుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ వృద్ధుడు తన ముఖాన్ని చూసుకున్నప్పుడు అతను ముందుకంటే యవ్వనంగా ఉన్నట్లు గమనించాడు. అతను సంతోషంగా దుకాణానికి చేరుకున్నాడు. అయితే దుకాణం తాళం ఎవరో పగలగొట్టినట్లు గుర్తించాడు. లోపలికి వెళ్లి చూసినప్పుడు లోపల ఉన్న సామానంతా 4 వైపులా చెల్లాచెదురుగా పడి ఉంది మరియు ఎదురుగా ఉన్న బల్లపై నేరస్తుడు తన చిరునామాను వదిలి వెళ్లాడు. అప్పుడే ఆ వృద్ధుడికి అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది, నిన్న దుకాణంలో ఒక వ్యక్తి ఆ దేవత బొమ్మను కొనడానికి వచ్చి దానికి సరైన ధర చెల్లించి ఆ విగ్రహాన్ని కొనుగోలు చేశాడు. ఇది అతని పనేనని వృద్ధుడు అర్థం చేసుకున్నాడు. అప్పుడు ఆ వృద్ధుడికి ఆ బంగారు ముక్కలో ఏదో రహస్యముందని అనిపించింది. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి అతను మరుసటి రోజు ఆ చిరునామాకు చేరుకున్నాడు. అక్కడ అతనిలాగే మరో వృద్ధుడు ఉన్నాడు. అతను ఏమీ మాట్లాడకుండా ఒక పాత పుస్తకాన్ని తీశాడు. అందులో ఆ బంగారు ముక్క గురించి పూర్తి సమాచారముంది. నిజానికి దీనిని దెయ్యపు వెండి పంజాలు అని పిలిచేవారు. దాని లోపల ఒక రహస్యమైన పురుగు బంధించబడి ఉంది. ఈ పురుగు తగినంత రక్తాన్ని పీల్చినప్పుడు అది ఒక ప్రత్యేక పదార్థాన్ని విడుదల చేస్తుంది. దానివలన ఆ వ్యక్తి మళ్లీ యవ్వనంగా మారిపోతాడు.